నమస్తే, మీరు చూస్తున్నారు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్. ప్రేక్షకులందరికీ అక్షర తృతీయ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐఏఎస్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎస్ శశిభూషణ్ ఉన్నతాధికారులను కలిసి బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదర్ రావు, మహిళా కో కన్వీనర్ డాక్టర్ స్వర్ణకుమారి, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా ప్రతినిధుల కలయిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, మహిళా కో కన్వీనర్ స్వరకుమారి ఆధ్వర్యంలో జిల్లా టీంను శ్రీకాకుళం జిల్లా అధికారులు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐఏఎస్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ శశిభూషణ్ తదితరులను కలిసి బాలల హక్కుల పరిరక్షణ వేదిక గురించి తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎల్లవెల్లలా మా ఫౌండేషన్ పై ఉండాలి అని కోరారు. జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాగాది శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శి పారుపల్లి శ్రీనివాసరావు, మహిళా కో కన్వీనర్స్ టి దుర్గాలక్ష్మి, మంగ వేణి, పి వేదవతి, సంఘం ప్రతినిధులు మూల వీరన్న, తమ్మినేని చందనరావు, నందిగాం రవికుమార్, రవిరాజ్, లీగల్ అడ్వైజర్స్ డాక్టర్ జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తే ఇందులో టీచర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. బట్ ఏంటంటే ఆ టైంలో ఏదో నెలకోసారి అయితే అవగాహన సదస్సులు అప్పటికి మా సొంత సెలవులు పెట్టుకుని వెళ్తున్నాం సార్. మనం ఇప్పుడు కొన్ని డిపో కొంతమంది ఉంటారు. వాలంటరీ కార్యక్రమం ఇది ఆర్గనైజేషన్ పెంచాము బట్ రెగ్యులర్ మీరు వేరే చోట్ల పని చేస్తున్నారు అంటే చాలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్నలిస్ట్ వేరియస్ ఫీల్డ్స్ ఉన్నారు. పిల్లలకి వర్కింగ్ డే నాడు వీళ్ళు వెళ్తుంటారు. ఎవరికైనా పిల్లలకి ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగినా ఇబ్బందులు జరిగినా మీకు సపోర్ట్గా మేము ఇప్పుడు చెప్పు. మీరు అవగాహన ఉంది, అది లాస్ట్ 3-4 డేస్లో ఒక బాల వివాహం పిల్లలు తెలుసా మీకు? అంటే సార్ ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నటువంటివి తెలుస్తుంది సార్. కానీ కొన్ని అంటి పెట్టుకొని 1098 చేస్తున్నారు. 1098 కొత్తగా మేము స్టేట్ అది మేము బాడీ ఫార్మ్ అయింది ఈ 3 days సార్. ఫస్ట్ జిల్లా రెవెన్యూ అధికారులు ఐసిడిఎస్ వీళ్ళందరికీ కలిసి అక్కడి నుంచి మా కార్యక్రమం మొదలు పెడతాం. మీకు ఇది అది సో నా తరఫు నుంచి ఏమో సపోర్ట్ కావాలి మీకు? అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదో బాల్య వివాహం జరిగేటప్పుడు అలాంటప్పుడు మాకు అక్కడ ఉన్న అధికారుల ద్వారా ఇప్పుడు కుప్పల స్కూల్ పిల్లలు వాళ్ళు ఏంటంటే డిమాండ్ అయిపోయారు. వాళ్ళకి పరీక్ష రాయించడం కోసమని ఆ పిల్లలు మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా వాళ్ళకి పరీక్ష రాయించడం కోసం అవకాశం న్యాయపరంగా మన మనస మండలం జిఆర్పంలో వేదికలో ఉత్పాదన జరిగింది. అప్పుడు వెళ్ళాం తల్లిదండ్రులని పిల్లలని ధైర్యాన్ని పరీక్షల టైంలోనే పిల్లలకి ప్లాంక్లు, జామెట్రీ బాక్స్లు, స్కేల్స్ వాళ్ళకి అందించడం ఇటువంటే ఏవి మేము మా సొంత డబ్బులు పెట్టుకొని అందిస్తున్నాం సార్. అదే కోసమే అడిగాను, మీరు ఏమేమి చేస్తున్నారు నాకు తెలియదు కదా. ఇప్పుడు కొత్త కమిషన్ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుల పేరు గురుగుబెల్లి దామోదరరావు. ఈరోజు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరవ శ్రీ సంపదరావు శశిభూషణ్ గారిని అధికారిని ఈరోజు మా జిల్లా టీంని పరిచయం చేస్తూ వారి ఆశీస్సులు ఈ యొక్క బాల హక్కుల పైన మా కమిటీ సభ్యులందరూ కూడా 0 to 18 years వాళ్ళందరికీ న్యాయంగా నిబద్ధతతో పనిచేయాలని అతని ఆశీస్సులు తీసుకోవడానికి వారి కార్యాలయానికి వచ్చి మా జిల్లా టీంని పరిచయం చేయడం జరిగింది. అయితే 0 to 18 సంవత్సరాల వయసు పిల్లలకి ఉండే సమస్యలు, అదేవిధంగా వారికి అందాల్సిన హక్కులు ఆ రకంగా అన్ని రకాలుగాను మా టీం వర్క్ చేస్తుంది. ఆ టీంకి ఏంటంటే మీ యొక్క సంపూర్ణమైన సహకారాన్ని మా అందరికీ అందించాలని కోరుకోవడం కోసమని మేము ఈ విధంగా సందర్శించడం జరిగింది. అయితే మా
సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ నేను రాష్ట్ర కో కన్వీనర్ సోర్ స్వర్ణకుమారి. కేజీబీ కోసం చెప్పండి. కేజీబీ కోసం చెప్పండి. మన జిల్లాలో దాదాపు మండలానికి కూడా చూపుతుంది అగ్రిగేట్ వేసుకున్న 38 కేజీబీలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఈ పరిధిలో పనిచేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పీఓ గారు, మనం ఎంతోమంది పీఓని చూసాం, కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి పీఓ గారు అనేది పూర్తిగా నాణ్యత గల ఆనిముత్యం, అందులో డౌట్ లేదు. ఆయన ఆర్ట్స్ కాలేజీలో ఆ రోజు ఫైట్ చేయడం దగ్గర నుంచి ప్రతి విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్లో చిన్నపిల్లలకు కూడా, నాది అదే సిచ్యువేషన్ కాబట్టి ఇంగ్లీష్లో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈయన సొంత మెటీరియల్ ఇచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో రాణించేటట్టుగా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వచ్చాక ఎవరైనా ఈ సీట్లో కూర్చున్నారంటే ఎంత మనం పక్కన పెట్టుకుందామని ఆలోచిస్తారు. కానీ ఆయన నాకు ఇందులో ఏమీ వద్దు, మంచిది కూడా నాకు అవసరం లేదనే ఉద్దేశంతో చక్కగా పనిచేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి పీఓ. నా 39 జర్నలిజంలో సర్వశిక్ష అభియాన్ కన్నా ముందు డెవలప్ ఇవన్నీ చూసి వచ్చాము. వాటన్నిటిలో చూసుకుంటే మంచి ఎస్ఓగా మనం ఆయన్ని చెప్పొచ్చు, పీఓగా. అటువంటి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం రేపొద్దున స్కూల్స్లో మనకి సంబంధించి బాలరోగులు వాటికి సంబంధించి మనం ఫైట్ చేసేటప్పుడు మన టీం సభ్యులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఆయన మనకి సపోర్ట్ చేస్తారు. సార్ మెసేజ్ అని ఇస్తారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష తరఫున చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సంబంధించినటువంటి ఏ రకమైన సహకారం అందించవలసి వచ్చినప్పటికీ కూడాను తప్పకుండా డాక్టర్ ఎస్ఎస్ భూషణ్ అనే ఏపీసీగా నేను పూర్తిగా కూడాను మన ఫోరంకి నేను సహాయ సహకారాలు అందిస్తానని నేనైతే